వెల్కమ్ టు పూరాలుకల్. నేపాల్ ను భారీ ప్రళయం వణికించింది. ఆకస్మిక వరదలతో నేపాల్ టిబెట్ సరిహద్దుల ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఈ జల ప్రళయంలో కైలాష్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన ఈషా ఫౌండేషన్ కు చెందిన 77 మంది భక్తులు గల్లంతయ్యారు. టిబెట్ లోని గరాంగ్ ప్రాంతంలో యాత్రికులు ఓ ఇమిగ్రేషన్ కార్యాలయంలో ఉన్న సమయంలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. ప్రవాహ దాటికి ఆ భవనం పూర్తిగా కొట్టుకుపోయినట్టు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు తెలిపారు. ఈ ఘటనపై సద్గురు ఎక్స్ వేదికగా స్పందిస్తూ యాత్రకు వెళ్లిన బృందంలో 495 మంది సురక్షితంగా తిరిగి వచ్చారని, మరికొందరు నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో సురక్షిత ప్రదేశాల్లో ఉన్నారని కూడా వివరించారు. అయితే ఇమిగ్రేషన్ భవనం కొట్టుకుపోవడంతో గల్లంతైన 77 మంది సభ్యుల వివరాలు ఇంకా అధికారికంగా తెలియరాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేపాల్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన విపత్తుగా మారిన ఈ వరదల్లో నేపాలీలతో సహా మొత్తం 600 మందికి పైగా గల్లంతైనట్టు సమాచారం. పలు గ్రామాలు బురద శిథిలాల కింద కూరుకుపోయాయి. విద్యుత్ రవాణా వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోవడంతో రెస్క్యూ బృందాలు బాధితులను చేరుకోవడం తీవ్ర సవాల్గా మారింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా నేపాల్ ప్రభుత్వం అత్యవసర సహాయక చర్యలను కూడా వేగవంతం చేసింది. అవసరమైన చోట ప్రైవేట్ హెలికాప్టర్లను రంగంలోకి దించి సహాయక చర్యలు అందిస్తోంది. మరోవైపు ఈ జల ప్రళయంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రధానితో మాట్లాడారు. వసుదైవ కుటుంబకం భావనకు అనుగుణంగా పొరుగు దేశమైన నేపాల్ కు భారత్ అన్ని విధాలా అండగా ఉంటుందని, అవసరమైన అన్ని రకాల సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. నేపాల్లో చిక్కుకున్న భారతీయుల సమాచారం కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లను కూడా అందుబాటులోకి తెచ్చారు.